నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నువ్వే నా జీవితం' అనే ఒక చక్కని ప్రేమ కథను విందాం. ఉదయం 6 గంటల టైంకి గమ్యం చేరాలి అని డ్రైవర్ ఆరాటపడకుండా జాగ్రత్తగా నడుపుతూ సిటీ చేరుకున్నాడు. చల్లని గాలికి ముంగురులు అల్లరి చేస్తుంటే, లేలేత సూర్యకిరణాలు మోమును తాకుతూ డిస్టర్బ్ చేస్తుంటే, మహా మహా లేమ్మా, మన స్టాప్ వచ్చేసింది. వచ్చేసామా నాన్న? హా మహా పద వెళ్దాం. హా నాన్న. బస్ దిగి ఆటో ఎక్కి ఇద్దరూ బయలుదేరారు. నాన్న, అమ్మ ఇంకా కోపంగానే ఉందా నా మీద? అవును, అందుకే మనతో రాకుండా నిన్న పొద్దున్నే వచ్చేసింది ఇక్కడికి. మనం కూడా నీ ఇంటర్వ్యూ అయిపోగానే అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ నేను రాను అని అనకు. నాకు రావడం ఇష్టం లేదు నాన్న అని మనసులో అనుకొని, సరే నాన్న, అమ్మ కోసం వస్తాను. ఇద్దరూ అపార్ట్మెంట్కి వచ్చి రెడీ అయ్యి ఇంటర్వ్యూ కోసం వెళ్తారు. నాన్న, నేను వెళ్ళి వచ్చేస్తా. ఇంటర్వ్యూ కాలేజీలోనే అయిపోయింది కదా. ఇక్కడ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఇంకా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి లోపలికి వెళ్తుంది. కాసేపటికి బయటకు వస్తుంది. ఏమైంది మహా, ఏమన్నారు? 15 రోజుల తర్వాత జాయినింగ్కి ఆఫర్ లెటర్ ఇచ్చారు. 3 నెలలు ట్రైనింగ్ అన్నారు. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారంట. సరే మహా, మీ అమ్మ ఇప్పటికే చాలాసార్లు కాల్ చేసింది. సరే నాన్న, ఒకసారి ఫ్లాట్కి వెళ్ళి ఇవన్నీ ఇంట్లో పెట్టేసి వెళ్దాం. సరే అని ఇంటికి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ ఇంట్లో పెట్టేసి అక్కడి నుండి అమ్మమ్మ ప్రమీల గారింటికి వెళ్తారు. నువ్వు లోపలికి వెళ్ళు మహా, ఒక ఫోన్ మాట్లాడి వస్తాను. మహా వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే మహాకి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వద్దు మహా, అతనికి నువ్వంటే ఇష్టం లేదు. వద్దు మహా, చూడొద్దు, అస్సలు చూడొద్దు. చూస్తే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. వద్దు, చూడొద్దు అనుకుంటూ మహా తనకి తాను నచ్చ చెప్పుకుంటుంటే డోర్ ఓపెన్ అయింది. వద్దు అని మనసు అనుకుంటుంటే, కళ్ళు చూడు అంటుంటే అతన్ని చూస్తూ ప్రపంచమే మర్చిపోతుంది. మంచి హైటు, ఎక్సర్సైజ్ చేయకపోయినా ఫిట్గా ఉన్న పర్సనాలిటీ. మరీ తెలుపు కాదు కానీ మంచి రంగు, చూడగానే ఆకర్షించే చూపు. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో షర్టు, బ్లూ జీన్స్. అతన్ని చూడగానే చిన్న నవ్వు పెదాలపై చేరింది. మహా, చూడొద్దు, వద్దు అన్న మనసు మాటకి తల వంచి అతన్ని చూడకుండానే బాగున్నారా మావయ్య అని అడిగితే, అబ్బో, మర్యాద బాగానే ఉందిగా కోడలికి అని గుడ్ అని పైనుండి కిందికి ఒకసారి చూసి, బాగానే మారిపోయావు, బావెక్కడా? ఫోన్ మాట్లాడుతున్నారు మావయ్య. ఏంటి కొత్తగా మావయ్య? కృష్ణమామ అనే పిలు. ఏమైంది అది అని నసుగుతుంటే, ఏమే, హారతిచ్చి రమ్మని చెప్తే కానీ లోపలికి రావా అని అమ్మమ్మ ప్రమీల గారు అంటుంటే, నన్ను లోపలికి రానియకుండా దారికి అడ్డంగా ఉంటే ఎలా రావాలి లోపలికి అనింది మహా. ప్రమీల, కృష్ణ, దాన్ని రానివ్వు లోపలికి. అసలే అది ఇక్కడికి రాను ఉండను అని అంటుందంట. నువ్వు ఇప్పుడు రానివ్వకుండా ఉంటే నన్ను రానివ్వలేదు అని వెళ్ళిపోతుంది. అమ్మమ్మ అని అలిగినట్టు పిలుస్తుంది మహా. లేకపోతే ఏంటే, ఈ ఇల్లు నీది కాదా? ఇక్కడ ఉండను, వేరే ఉంటాను అని చెప్పావంట. లేకపోతే ఇంకా దూరంగా వెళ్తానన్నావంట. అందుకే మీ నాన్న నీకోసం ఇల్లు కొన్నాడంట. అసలు ఏమైందే నీకు? లేకపోతే ఈ అమ్మమ్మ నీ సొంత అమ్మమ్మ కాదు అని ఉండనంటున్నావా? వెంటనే సుమతి, ఏంటి పిన్ని ఇది, అదేదో అలా అన్నది అని నా బాధ నీకు చెప్తే నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నన్ను ఏ రోజైనా పరాయిదానిలాగా చూసావా? భాగ్య, కృష్ణ కంటే ఎక్కువగా చూసావు. తల్లి తండ్రి చనిపోతే మీరేగా నాకు పెళ్లి చేసి అన్నీ చూసుకుంది. అలాంటిది నువ్వు సొంతం కాకుండా పరాయిదానివి ఎలా అవుతావు? ఏంటమ్మమ్మా, నేను ఏ రోజు నిన్ను అలా అనుకోలేదు. ఆఫీస్కి దగ్గరగా ఉండాలి అని ఇక్కడ ఉండను అని అన్నాను. అంతేకాదు, నేను ఇంకా చదువుకోవాలి అనుకుంటున్నాను. దానికి ఇక్కడ కుదరదు అని. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదమ్మమ్మా. విశ్వనాథ్ గారు, ఇక్కడ ఉండి చదువుకో, ఎవరొద్దన్నారు అన్నాడు. తాతయ్య, మీరు కూడానా? విశ్వనాథు, అది కాదు మహా, నువ్వు ఒంటరిగా ఉండాలి అంటే అన్ని పనులు చేసుకోవాలి. వంట చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. ఎప్పుడు వస్తావు, ఎప్పుడు తింటావు? అయినా నీకు వంట కూడా రాదు కదమ్మా. వేణు అప్పుడే లోపలికి వస్తూ, తను అన్ని పనులు నేర్చుకుంది మావయ్య. వంట, ఇంటి పనులు అన్నీ. ఇప్పుడు తను ఒక్కతే ఉండగలదు. దానికి సుమతి, ఇదిగో అది అదేమన్నా ఏం చెప్పినా ఈయనే దానికి సపోర్ట్ చేస్తున్నారు బాబాయ్. మీరైనా చెప్పండి.
ఒంటరిగా ఒక్కతే ఎలా ఉంటుంది? అసలే రోజులు బాలేవు. అమ్మా నేను నిర్ణయం తీసుకున్నానమ్మా. నేను ఒంటరిగా ఉంటాను. నాకేం భయం లేదు. అయినా అంత పెద్ద అపార్ట్మెంటు చాలామంది ఉన్నారు. ఇంకేంటి భయం? అయినా రానంతసేపు రాలేదు అన్నారు. వచ్చాక కొంచెం నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆకలిగా ఉందమ్మా. ప్లీజ్. విశ్వనాథ్ వెంటనే, ప్రమీల, ఇందాకటి నుండి దాన్ని నిల్చోబెట్టి ప్రశ్నలు వేస్తున్నారు. ఆకలి వేస్తుందంట. వెళ్ళు, మహాకి భోజనం పెట్టు. ప్రమీల, రావే, నీకు ఇష్టమని పప్పు, కాకరకాయ కూర, రసం అన్నీ మీ పిన్ని చేసింది. రా కూర్చో అని అందరికీ వడ్డిస్తుంది. మహా కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా తొందరగా తినేసి రూమ్కి వెళ్తుంది. సుమతి పిలుస్తున్నా వెళ్ళిపోతుంది. భాగ్య అప్పుడే వస్తుంది. బావా, బాగున్నారా? మహా ఏది? వేణు ఇప్పుడే తిని లోపలికి వెళ్ళిందమ్మా. నువ్వు కూడా తిను భాగ్య అంటే తను కూడా కూర్చుంటుంది. భాగ్య భోజనం చేస్తూ గిన్నెలో కూర అలానే ఉండడం చూసి, అక్క, మహాకి కాకరకాయ పెట్టలేదా? మొత్తం అలానే ఉంది. సుమతి వేరే గిన్నెలో ఉంది కదా, అది పెట్టాను భాగ్య. ఏంటక్క, నీకు ఉదయం చెప్పాను కదా స్వీట్గా చేసింది పెట్టమని. వేరే దాంట్లో కారం చాలా ఎక్కువగా ఉంది. అంత కారం అసలు మహాకి పడదు, కళ్ళు తిరుగుతాయి తెలుసుగా అని మహా కోసం వెళ్తుంది. మహా, మహా, పిన్ని, ఎలా ఉన్నావు? నేను వచ్చి ఇంతసేపు అయింది, ఇప్పుడా వచ్చేది అని గట్టిగా హక్ చేసుకుంటుంది. భాగ్య, ఇదిగో ఈ చాక్లెట్ తిను, ఘాటు తగ్గుతుంది. అక్క చూసుకోకుండా వేరేది పెట్టిందిరా. అయినా నువ్వు కూడా ఎలా తినేసావు? చిన్నగా నవ్వి, అన్నీ అలవాటు చేసుకుంటున్నాను పిన్ని, నాకేం కాదులే. పిన్ని, నేను ఇక్కడ ఉండలేను. అమ్మ, అమ్మమ్మ వినట్లేదు. ప్లీజ్ నువ్వైనా చెప్పు. నేను వెళ్ళిపోతాను. నా వల్ల కావట్లేదు, చాలా కష్టంగా ఉంది అని భాగ్యాన్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. ఇదంతా కృష్ణ చూసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. భాగ్య, ఊరుకో మహా, ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను పిన్ని అని అనింది. 2 సంవత్సరాల క్రితం జరిగింది విషయం. భాగ్య పెళ్లి చూపులతో ఇల్లు హడావిడిగా ఉంది. సుమతి, మహా, శృతి భాగ్యాన్ని రెడీ చేస్తుంటారు. ప్రమీల, సుమతి వాళ్ళు వచ్చేసారు, నువ్వు రా సుమతి. అయిపోయింది పిన్ని. ప్రమీల వచ్చి, మహా, పిన్నికి బొట్టు పెట్టు. భాగ్య, వద్దమ్మా, ఈ పెళ్లి చూపులు కానివ్వు, అప్పుడు చూద్దాం అని నిరాశగా అంటుంది. భాగ్యకి చదువు అంటే ఇష్టం ఉండేది కాదు. అందుకే మామూలుగా డిగ్రీ కంప్లీట్ చేసింది. తర్వాత మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశారు. కానీ కాపురం మొదలు పెట్టక ముందే 2 నెలలకే యాక్సిడెంట్ వల్ల భాగ్య భర్త చనిపోతాడు. అత్తగారు వాళ్ళు కొడుకే లేడు, కోడలొద్దు అని చెప్పేసేసరికి తల్లి దగ్గరే ఉంటుంది. అల్లుడు చనిపోయాక భాగ్యాన్ని మరో పెళ్లికి ఒప్పిస్తారు ప్రమీల వాళ్ళు. 1 ఏడాది నుండి ఎన్ని సంబంధాలు వచ్చినా చదువు అని, ఉద్యోగం అని, నష్టజాతకురాలని భాగ్యాన్ని వద్దు అని వెళ్ళిపోతూ ఉన్నారు. మహా పిన్ని బాధను గమనించి, మా భాగ్య పిన్నిని చేసుకోవాలి అంటే ఎంత భాగ్యం ఉండాలి వాళ్ళకి. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం కాకుండా వచ్చే వాళ్ళ కోసం ఆలోచించు పిన్ని అని బొట్టు పెడుతుంది. అమ్మాయిని తీసుకురండి అని పిలిచేసరికి మహా, శృతి భాగ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. ప్రమీల, సుమతి మొహాలు అదోలా పెట్టేసరికి తాత కోసం చూస్తుంది. తాతయ్య కూడా కొంచెం దిగులుగా ఉండడం గమనించి పెళ్లి కొడుకుని చూస్తుంది. మహా 40 ఏళ్ళు దాటిన అతన్ని చూసిందే మహాకి కోపం వచ్చింది. కొంచెం కంట్రోల్గా ఉండి జరిగే చూస్తూ ఉంది. బ్రోకరు, విశ్వనాథ్ గారు, పెళ్లి కొడుక్కి ఆస్తి అంతస్తు బాగా ఉంది. అమ్మాయి నచ్చింది. మీకు కూడా నచ్చితే వచ్చే ముహూర్తానికే పెళ్లి చేద్దాం, ఏమంటారు? మహా, ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ అంకుల్ అని పెళ్లి కొడుకునే అడుగుతుంది. శృతి నవ్వుతుంది. బ్రోకరు, ఏంటమ్మాయి, పెళ్లి కొడుకుని పట్టుకొని పెళ్లి కొడుకు ఎక్కడ అంటావే? మహా, అవునా, నేను ఇంకా వాళ్ళ అబ్బాయో లేక వాళ్ళ తమ్ముడో పెళ్లి కొడుకు అనుకున్నాను. సారీ అంకుల్. పెళ్లి కొడుకు తల్లి, ఏంటమ్మా ఊరుకుంటుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఆడపిల్ల వాళ్ళు, అది కూడా 2వ పెళ్ళి. మాకన్నా మంచి సంబంధం వస్తుందా ఏంటి? పెళ్ళి అయిన 2 నెలలకే యాక్సిడెంట్లో మొగుడు చనిపోయిన పిల్లకి అని వేళాకోళంగా అంటుంటే మహా, 1 నిమిషం అండి అని భాగ్యాన్ని రూమ్లోకి పంపించి, ఏంటి ఇందాకేదో అంటున్నారు, మంచి సంబంధమా మీదా? వచ్చినప్పటి నుండి చూస్తున్నా మీ అబ్బాయి చూపే తేడాగా ఉంది, మీ మాట కూడా తేడానే. ఇప్పుడే మా పిన్నిని ఇన్ని మాటలు అంటున్నారు. బహుశా మీ వల్లనే మీ అబ్బాయికి 3 పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి అనుకుంటా.
మా పిన్నిని పెళ్లి చేసుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి. వెళ్ళండి. నేను కాబట్టి మాటలతో చెప్పాను. మా మామ అయితే మీకు చేతలతో చెప్పేవాడు. ఇదిగోండి పేరయ్య గారు, ఇంకోసారి ఇలాంటి చెత్త సంబంధాలు తీసుకురాకండి. ఇలాంటివి అయితే మీరు కూడా రాకండి అని అతని చేతిలో డబ్బులు పెడుతుంది. ఆ రోజు సాయంత్రం, ఏంటి పిన్ని, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? మీరైనా చెప్పండి ఆకాష్ గారు. ఆకాషు, ఏంటి భాగ్య ఇది? మహా చెప్పినట్టు నిన్ను చేసుకోవాలి అంటే నిజంగా రాసిపెట్టి ఉండాలి. భాగ్య, నువ్వు కూడా ఏంటి ఆకాష్, అదేదో వాగుతూ ఉంది అని చిన్నగా నవ్వుతుంది. మహా, అమ్మయ్య నవ్వావా, పో వెళ్ళి నాకు ఐస్ క్రీమ్ తీసుకురా. ఆకాషు, నేను తెస్తానుండు మహా అన్నాడు. మీరు బిల్లు కట్టండి, పిన్ని ఐస్ క్రీమ్ తెస్తుంది. పో వెళ్ళు, ఆకలి నాకు అనగానే భాగ్య వెళ్తుంది. చూస్తే సరిపోదు ఆకాష్ గారు, చెప్పాలి, చెప్తేనే ప్రేమ తెలుస్తుంది. ఆకాష్ తడబడుతూ, ప్రేమేంటి, చెప్పడం ఏంటి అన్నాడు. ఇలాంటివి మా పిన్ని దగ్గర, నా దగ్గర కాదు ఆకాష్. అది భయంగా ఉంది, తను ఒప్పుకుంటుందా అని. ముందు మీ పేరెంట్స్ని ఒప్పించండి, తర్వాత పిన్నిని అడగండి. ఆకాష్, అవును నా సంగతి సరే, మరి నీ సంగతి ఏంటి? ఎప్పుడు చెప్తావు కృష్ణకి నీ ప్రేమ సంగతి? భాగ్య ఐస్ క్రీమ్ తెచ్చిస్తుంది. ఎల్లుండి మామ బర్త్డే రోజు. భాగ్య వెంటనే, అవునా, త్వరగా చెప్పేయిరా. సరే కానీ త్వరగా కానివ్వు, నాన్న వాళ్ళు వెళ్ళారు వాడిని ఎయిర్పోర్ట్ నుండి తీసుకురావటానికి. పద వెళ్దాం. బాయ్ ఆకాష్, గుడ్ లక్ మహా అన్నాడు. థ్యాంక్స్ ఆకాష్ గారు అని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి ప్రమీల, సుమతి కృష్ణకి ఇష్టమైన వంటలన్నీ చేస్తూ ఉంటారు. మహా, శృతి కృష్ణ రూమ్ అంతా రెడీ చేస్తారు. ఇంతలో కార్ సౌండ్ విని అందరూ బయటకు వస్తారు. కారులో నుండి దిగిన కృష్ణని చూసి తన కళ్ళల్లో నింపుకుంటుంది మహా. కృష్ణ అందరినీ పలకరిస్తూ మహాని కూడా పలకరించి లోపలికి వెళ్తాడు. ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ చేశాక అందరికీ గిఫ్ట్లు ఇస్తాడు. కానీ మహాకి ఇవ్వకపోవడంతో భాగ్య అడుగుతుంది, మహాకి ఇవ్వలేదేంటి కృష్ణ? సారీ మహా, నీకు ఏమి ఇష్టమో తెలీదు, అందుకే తేలేదు. నీకేం కావాలో చెప్పు, రేపు ఇక్కడ కొంటాను. మహా, పర్వాలేదులే మావయ్య, ఏం కాదు. మహా, ఇది తీసుకో నువ్వు అనింది భాగ్య. మహా, వద్దు పిన్ని, మామ నీ కోసం తెచ్చాడు, నువ్వే ఉంచుకో. సరే, నేను వెళ్ళి పడుకుంటాను. మహా వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు కృష్ణ. మహా రూమ్లోకి వెళ్ళి బర్త్డే గిఫ్ట్ ప్రిపేర్ చేసి పడుకుంటుంది. మరుసటి రోజు ఆ రోజంతా మహా ఎంత మాట్లాడటానికి ట్రై చేసినా కృష్ణ అసలు పట్టించుకోడు. అమ్మ, ఫ్రెండ్స్ పార్టీ ఉంది, వెళ్తున్నాను, నాతో శృతిని తీసుకెళ్తాను అన్నాడు కృష్ణ. ప్రమీల, సరే మహాని కూడా తీసుకెళ్ళు కృష్ణ. ఏంటి మహతీనా? నో మా, ప్లీజ్, ఐ కాంట్, నా వల్ల కాదు. లాస్ట్ టైం పార్టీలో అందరూ నీ మేనకోడలు పక్క పల్లెటూరు అన్నారు. ప్లీజ్ మా, ఈసారి నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ విన్న మహా బాధపడినా కూడా పట్టించుకోదు. ఆ రోజు రాత్రి పార్టీ అయ్యాక ఇంటికి శృతి, కృష్ణ ఇద్దరు లేటుగానే వస్తారు. వాళ్ళు వచ్చింది గమనించి భాగ్య, ఇప్పుడే బర్త్డే విషెస్తో పాటు నీ ప్రేమ విషయం కూడా చెప్పు మహా, పదే అని తీసుకెళ్తుంది. వాళ్ళు వెళ్ళేసరికి శృతి, హ్యాపీ బర్త్డే బావా అని కృష్ణని గట్టిగా హగ్ చేసుకుంటుంది. కృష్ణ కూడా థ్యాంక్స్ శృతి అని తను కూడా హగ్ చేసుకుంటాడు. శృతి, రేపు నా ఫ్రెండ్స్ వస్తారుగా ఇంటికి పార్టీకి. అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసాను, కానీ ఒక్కటి చేయాలి, రేపు పార్టీకి మహాని ఇక్కడ ఉంచకూడదు, ఉన్నా బయటికి రాకూడదు. ఎందుకు బావా? నువ్వు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, మహాని ఎందుకు దూరంగా ఉంచుతున్నావు? తనని చూస్తే చిరాగ్గా ఉంటున్నావు. చిరాకు కాక మరేంటి శృతి? పల్లెటూరు దానిలాగా అది దాని అవతారం. వాళ్ళ ఊరిలో అంటే సరే, కనీసం ఇక్కడికి వచ్చినప్పుడైనా మామూలుగా ఉండొచ్చుగా. అలా అంటావేంటి బావా? తను చదువయ్యాక నీకు మహాకి పెళ్లి చేయాలని చూస్తున్నారు అత్తయ్య మావయ్య. వాట్? దానికి నాకు పెళ్ళా? అవును బావా, మహాకి నువ్వంటే చాలా ఇష్టం, నీకు కూడా తనంటే ఇష్టమేగా. నేను చెప్పానా ఇష్టమని, నేను పెళ్లి చేసుకుంటాను అని ఎప్పుడైనా? నాకు దానికి పెళ్ళైతే నా ఫ్రెండ్స్ ముందు చెప్పడానికి జాబ్ అనేది పక్కన పెట్టు, కనీసం చదువైనా ఉండాలి కదా. మొన్ననేగా మళ్ళీ ఫెయిల్ అయిందని బావ చెప్పారు. చదువు లేదు, సరిగా మాట్లాడడం రాదు, ఒక్కతే, ఎప్పుడు ఎక్కడికి రాదు, వెళ్ళలేదు.
ఇక నాతో పెళ్ళై నేను స్టేట్స్లో ఉండాల్సి వస్తే నేను ఆవిడకి కాపలా ఉండాలా, లేక నా జాబ్ చేసుకోవాలా? నా వల్ల కాదు ఆ పల్లెటూరిని చేసుకోవడం. అయినా నేను లండన్ వెళ్ళిన రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడైనా తన గురించి అడిగానా? ఇప్పుడు అందరికీ గిఫ్ట్లు తెచ్చాను, మరి తనకు తెచ్చానా? నాకు తనంటే ఇష్టం లేదని ఎలా చెప్పాలి? అమ్మ వాళ్ళు అడిగితే ఇదే చెప్తాను. శృతి కృష్ణ మాటలు విని తను తెచ్చిన గిఫ్ట్ అక్కడే టేబుల్పై పెట్టేసి తన రూమ్లోకి వెళ్ళి కామ్గా పడుకుంటుంది. వెనకాలే వచ్చిన భాగ్య డోర్ వేసేసి మహా పక్కన కూర్చొని ఏడుపు వస్తే ఏడ్చేసేయ్, ఇలా ఉంటే కష్టం మహా. మహా మహా లేచి కూర్చొని లేదు పిన్ని, నాకు ఏడవాలనే ఉంది. ఏంటో ఇక్కడంతా భారంగా ఉంది గుండెలపైన చూపిస్తూ. నా మామకి నేనంటే ఇష్టం లేదు అని తెలిసి రాయి అయిపోయినట్టుంది. ఎంత ప్రయత్నించినా ఏడుపు రావట్లేదు పిన్ని. ఏంటి అందరూ చదువు జాబు అని ఆలోచిస్తూ నిన్ను వద్దంటున్నారు? వాళ్ళకి పిచ్చా అనుకున్నాను, కానీ కాదు, చివరికి మామ కూడా అని పిన్నిని పట్టుకొని ఏడుస్తుంది. అలానే ఏడ్చి ఏడ్చి పడుకుంటుంది. భాగ్య మహాని సరిగా పడుకోబెట్టి తన పక్కనే కూర్చొని తల నిమురుతూ ఉంటుంది. భాగ్య లేచేసరికి మహా ఉండదు. ఫ్రెష్ అయ్యి ప్రమీలాని అడిగితే మహా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి పొద్దున్నే వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయింది అని చెప్తుంది. అదేంటి అని వెనక్కి తిరిగేసరికి కృష్ణ ఉంటాడు. కృష్ణని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది. అది జరిగిన విషయం. ప్రస్తుతం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? పద బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం, నీతో ఐస్ క్రీమ్ తిని 2 ఏళ్ళు అయింది అనేసరికి భాగ్యతో కలిసి వెళ్తుంది. మహా ఆకాష్ గారికి కాల్ చేసి పార్లర్కి రమ్మని చెప్తుంది. కాసేపటికి ఆకాష్ వస్తాడు. మహా, ఏంటి ఆకాష్ గారు ఇంత లేటు? ట్రాఫిక్. మహా, ఎలా ఉన్నావు? చాలా మారిపోయావురా. కంగ్రాట్స్, జాబ్ వచ్చిందంటగా. థ్యాంక్ యూ, అందుకేగా మిమ్మల్ని పిలిచింది. ఆకాష్ నవ్వుతూ, పార్టీ ఇస్తున్నావా? అవును, పార్టీ నాది, బిల్లు మీది. మధ్యలో భాగ్య, ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారా? ఏమైనా తింటారా? నీకు తెలుసుగా పిన్ని, నువ్వే తీసుకురా అని మహా అనేసరికి సరే తీసుకొస్తాను అనింది. ఇంకా ఎంతకాలం ఆకాష్ గారు ఇలా? అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా? రేపే వచ్చి మాట్లాడతాను. రేపు మాత్రం భాగ్యాన్ని బయటికి వెళ్ళనివ్వకు ప్లీజ్. సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. మహా సంతోషంగా సరే, మీరు నాకు ఫోన్ చేయండి, నేను అందరితో మాట్లాడతాను, పిన్నితో తప్ప, సరేనా? భాగ్య ఐస్ క్రీమ్ తెస్తే తినేసి బొటిక్కి వెళ్ళి మహాకి కావాల్సిన డ్రెస్సులన్నీ తీసుకొని ఇంటికి వస్తారు. వేణు మహాతో స్కూటీ కోసం మనీని అకౌంట్లో వేశాను, నాకు వేరే పనుంది, నేను కృష్ణకు చెప్పాను, తను తీసుకెళ్తాడు, సరేనా? ఎందుకులే నాన్న, మామకి వేరే ఏమైనా పనులుంటాయేమో, నేను వెళ్తానులే. నాకేం పనులు లేవులే బావా, నేను తీసుకెళ్తాను, రెడీగా ఉండు, 10 మినిట్స్లో వెళ్దాం. మహా పిన్ని అనింది. భాగ్య, అమ్మో నా వల్ల కాదు. మహా ఇంకా చేసేది ఏమీ లేక రెడీ అయి వెళ్తుంది. సుమతి, త్వరగా వచ్చేయండి కృష్ణ, వర్షం వచ్చేలా ఉంది. కృష్ణ సరే అని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తారు. షోరూంలో బైక్ కొని బయటకు వచ్చేసరికి బాగా మబ్బు కమ్ముకొనుంది. కృష్ణ మహాని డ్రైవ్ చేయమని తను వెనక్కి కూర్చుంటాడు. తను డ్రైవ్ చేయకుండా నన్ను చేయమంటాడే? అసలే భయం, పైగా ఈ మబ్బులు, మళ్ళీ వెనక మామ. అతని ఊపిరి తాకుతుంటే వణుకొస్తుంది. ఒసే మహా, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, మామ మీద కాదు అని తనని తానే తిట్టుకుంటూ డ్రైవ్ చేస్తుంటే కృష్ణ తన మీద చేతులు వేస్తాడు. మామ, చేతులు తీయండి, ఇబ్బందిగా ఉంది. వెంటనే కృష్ణ, నీకు ఇబ్బందిగా ఉందేమో, నాకు భయంగా ఉంది. ఇందాకటి నుండి బండిని షేక్ చేసేస్తున్నావు. కొత్త బండి ఎక్కడ పడేస్తావో అని భయం వేసి చేతులు పట్టుకున్నాను. నేనేం పడేయను, కొత్తది కూడా కొంచెం షేక్ అవుతుంది అంతే. అయినా ఎందుకు భయం? నాకు డ్రైవింగ్ బాగా వచ్చు, నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. మీరు ఏం భయపడకండి. కృష్ణ, ఒరే అవునా, సరే అని ఇంకొంచెం ముందుకు జరిగి మహా చుట్టూ చేతులు వేసి దగ్గరగా కూర్చొని స్పీడ్గా వెళ్ళు, వర్షం పడేలా ఉంది అని మహా మెడవంపున తలపెట్టి అన్నాడు. మహా కోపంగా, మావయ్య ఏం చేస్తున్నావు? కొంచెం దూరంగా కూర్చో, నువ్వు నా మీద పడుతూ ఉంటే ఎలా డ్రైవింగ్ చేయాలి అంటూ ఉండగానే వర్షం మొదలవుతుంది. పక్కనే ఉన్న చిన్న షట్టర్ దగ్గర ఆగుతారు. కృష్ణ, అందుకే ఫాస్ట్గా వెళ్ళు అని అన్నాను. ఇప్పుడు చూడు, మొత్తం తడిసిపోయాను నీ వల్ల. నీకంటే రిక్షా వాళ్ళు స్పీడ్గా వెళ్ళేవాళ్ళేమో. ఆహా,
తమరు మీద పడకుండా ఉండుంటే స్పీడ్గానే వెళ్ళేవాళ్ళం. అయినా నువ్వు ఒక్కడివే తడిచావా? నేను కూడా తడిచిపోయాను. కృష్ణ తనని ఒకసారి పైనుండి కిందికి చూసి, ఏంటే ఇందాకటి నుండి చూస్తున్నా ఓ అరుస్తున్నావు అంటూ ముందుకు వచ్చి తన జర్కిన్ తీసి మహాకి వేస్తూ మహాని చూస్తూ ఉంటాడు. కృష్ణ అంత దగ్గరగా రావడంతో తన వైపు చూడకుండా పక్కకు చూస్తూ థ్యాంక్స్ చెప్తుంది. ఇంతలో ఒక్కసారిగా ఉరుముల శబ్దం రావడంతో భయంతో కృష్ణని గట్టిగా పట్టుకుంటుంది. మెరుపులు ఇంకా ఎక్కువ అవుతుంటే ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. కృష్ణ కూడా మహా భయపడుతుంది అని హగ్ చేసుకొని ఇంకో చేత్తో చెవుల్ని మూసేస్తాడు. అలా ఉన్న కాసేపటికి శబ్దం ఆగడంతో మహా కృష్ణని వదిలేస్తుంది. కృష్ణ మాత్రం వదలకుండా మహాని ఇంకా దగ్గరగా తీసుకొని నుదుటిపై ముద్దు పెడతాడు. కళ్ళకి, తర్వాత చెక్కిళ్ళకి, చివరిగా అదురుతున్న పెదాలపై గాఢంగా ముద్దు పెడతాడు. కృష్ణ చేసే పనికి దూరం అవ్వలేక, తొలి ముద్దుని స్వీకరించలేక మహాకి బాధతో కన్నీళ్ళు వస్తుంటే కృష్ణ తన కన్నీళ్లు చూసి దూరం జరిగి సారీ చెప్తాడు. మహా బాధని కంట్రోల్ చేసుకుంటూ కోపంతో కృష్ణ కాలర్ పట్టుకొని, ప్రేమించటానికి పెళ్లి చేసుకోవటానికి నచ్చని ఈ పల్లెటూరిది ఇప్పుడు ముద్దుకు మాత్రం నచ్చిందా మామ? ఎందుకు పెట్టుకున్నావు? నీకు నేనేమవుతానని? నన్ను చూస్తేనే చిరాగ్గా ఉందని అన్నావుగా, ఇప్పుడు చిరాకు వేయడం లేదా? ఎందుకు ఇప్పుడు? నాకు జాబ్ ఉందనా? ఎందుకు ఎందుకు మామ? నీ నుండి దూరంగా వెళ్ళాలి అని అనుకుంటుంటే ఎందుకు ఇలా చేసావు? ఎందుకు అంటూ కృష్ణని పట్టుకొని ఏడుస్తుంది. కాసేపటికి వర్షం తగ్గడంతో కృష్ణ మహాన్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. ప్రమీల, అయ్యో తడిసిపోయారా, వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం చేద్దాం అని అంటే ఇద్దరు సరేనని వెళ్తారు. కాసేపటికి అందరూ కలిసి తినేస్తారు. భాగ్య, నేను వెళ్ళి పడుకుంటాను, రేపు కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అని వెళ్తుంది. భాగ్య వెళ్ళిన తర్వాత మహా అందరికీ ఆకాష్ గురించి చెప్తుంది. అందరూ సరే అనడంతో ఆకాష్ గారికి కాల్ చేసి చెప్తుంది. రేపు పిన్నిని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతుంది. కృష్ణ మహా వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. మరుసటి రోజు మాదిరిగానే భాగ్య హడావిడిగా పనులన్నీ చేసేసి రెడీ అవడానికి వెళ్తూ ఉంటే, పిన్ని ఈరోజు మనం గుడికి వెళ్దాం పిన్ని, కొంచెం ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు. భాగ్య, ఇప్పుడు గుడికి ఎందుకే? అది అది అని మహా నసుగుతూ ఉంటే కృష్ణ వచ్చి, అదే అక్క, జాబ్ వస్తే గుడికి వస్తానని అనుకునిందంట, దాని గురించి నేను రెడీ అవ్వమంటుంది కదా మహా. ఎన్ని రోజులకు నీ నోటి నుండి నా పేరు వింటున్నాను మామ అనుకుంటూ, అవును పిన్ని, అందుకే రెడీ అవ్వమంటున్నా, త్వరగా కానివ్వు, నేను కూడా రెడీ అవ్వాలి. పిన్ని, నువ్వు మన రూమ్లో రెడీ అవ్వు, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అని వెళ్తుంది. కృష్ణ, అమ్మ నేను పార్క్ దాకా వాకింగ్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తాడు. మహా అమ్మ అమ్మ అని పిలుస్తూ కాదు అరుస్తూ ఉంది. వేణు వచ్చి, మీ అమ్మ ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది, నువ్వు మీ అమ్మమ్మ గదిలోకి వెళ్ళు అనగానే ప్రమీల గారి దగ్గరికి వెళ్తుంది. ప్రమీల, నువ్వు వెళ్ళి మీ మామ రూమ్లో రెడీ అవ్వవే, వాడు వాకింగ్కి వెళ్ళాడు, గంట పడుతుంది రావటానికి, పో త్వరగా వెళ్ళు అనగానే మహా ఇంకా కృష్ణ రూమ్లోకి వెళ్తుంది రెడీ అవటానికి. ఒక పావు గంటకి మహా స్నానం చేసొచ్చి బాల్కనీలో తల ఆరబెట్టుకుంటూ తన డ్రెస్ వెనుక ఉన్న తాడు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ అందక కష్టపడిపోతుంటే, తన కష్టం చూడలేక కడుతూ ఉంటే తన వెచ్చని చేతి స్పర్శ మెడకి తగిలి వచ్చింది మామే అని తెలిసి మౌనంగా ఉంది. కట్టడం అవగానే తన వైపు చూడకుండా వెళ్తున్న మహాని వెనక నుండి గట్టిగా పట్టుకొని దగ్గరగా తీసుకొని థ్యాంక్స్ చెప్తాడు. మహాకి కృష్ణ ఊపిరి తన మెడకి తాకుతుంటే ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నా, నాకెందుకు మామ థ్యాంక్స్ చెప్తున్నారు, అక్కకి మంచి అబ్బాయిని చూసావుగా అందుకు అని తను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. అయినా నేనేం చేయలేదు మామ, ఆకాష్ గారికి పిన్ని అంటే చాలా ఇష్టం, కాలేజీలోనే ప్రేమించారు, జాబ్ వచ్చాక చెప్పాలి అనుకునేలోపే పిన్ని పెళ్లి జరిగిపోయింది. తర్వాత పిన్ని గురించి తెలిసి ఎలా అయినా పిన్నిని పెళ్ళికి ఒప్పించుకోవాలి అని చూశారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించమని సలహా ఇచ్చాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారని చెప్పారు. కానీ ఎందుకో మళ్ళీ 2 ఏళ్ళు వెయిట్ చేశారు, ఎందుకో తెలీదు. మళ్ళీ నిన్ను అడిగితే వస్తాను పేరెంట్స్తో అని చెప్పారు. అదే విషయం ఇంట్లో చెప్పాను. ఇప్పుడు పిన్నికి ఎలా చెప్పాలో నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి
తన మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు. అంతే. మహా విసురుగా వెనక్కి తిరిగి, నేను ఒక ప్రశ్న అడిగాను గుర్తుందా? పెళ్ళికి ప్రేమకి ఇష్టం లేని నేను ముద్దుకి సరసాలకి నచ్చానా? చెప్పు సమాధానం, చెప్పు మావా. కృష్ణ సమాధానం చెప్పు అని అడుగుతున్న మహాని గట్టిగా హగ్ చేసుకొని మొహం అంతా ముద్దులు పెట్టుకొని చివరిగా ఐ హేట్ యు మహతి అని చెప్పి తనని రూమ్లో నుండి బయటికి నెట్టేస్తాడు. కృష్ణ తోసేశాక మహా భాగ్య దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యి పిన్నిని రెడీ చేస్తుంది. మహాని నెట్టేశాక వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఐ లవ్ యూ మహా, ఐ లవ్ యూ అని అరుస్తూ ఉంటాడు. కాసేపటికి రెడీ అయి వస్తాడు. అప్పటికే అందరూ రెడీ అయిపోయి ఉంటారు. ఆకాష్ వాళ్ళు వస్తున్నామని మహాకి ఫోన్ చేసి చెప్తారు. ఆకాష్ వాళ్ళు రాగానే మహా అందరికీ పరిచయం చేస్తుంది. లక్ష్మి ఆకాష్ అమ్మగారు. నువ్వే నా మహా అంటే మా ఆకాష్ చాలాసార్లు చెప్పాడు నీ గురించి. నాకు కూడా చెల్లి ఉంటే బాగుండేది అని. మహా థ్యాంక్స్ ఆకాష్ గారు అనింది. లక్ష్మి వెంటనే ఆకాష్ గారు ఏంటమ్మా, చక్కగా అన్నయ్య అని పిలువు. కానీ వరుస మారుతుంది కదండి, తను నాకు వరుసగా బాబాయి. ఎలా అండి? విశ్వనాథ్ వచ్చి ఏం కాదు మహా, అన్నయ్య అని పిలవచ్చులే. సరే నువ్వు వెళ్ళి మీ పిన్నిని తీసుకురా వెళ్ళు. మహా వెళ్ళేసరికి భాగ్య కోపంగా ఉండటం చూసి ఏంటి పిన్ని కోపమా నా పైన అని పాట పాడుతుంది. భాగ్య ఎవరిని అడిగి పెళ్లి సంబంధం చూశారు? ఎవరిని అడిగి నన్ను రెడీ చేశావు? నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు. నేను అక్కడికి రావడం, వాళ్ళు నన్ను అనడం, నేను ఎవరికీ నచ్చను మహా, నా లైఫ్ ఇంతే అని ఏడుస్తుంది. పిన్ని సారీ, అతను నాకు బాగా తెలుసు. నీ గురించి అన్నీ మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే రమ్మని చెప్పాను. అతనికి నువ్వంటే చాలా ఇష్టం పిన్ని. ఈ ఒక్కసారికి ప్లీజ్. ఇది కనుక క్యాన్సిల్ అయితే నేను అమ్మమ్మ వాళ్ళకి కూడా చెప్పేస్తాను, ఇంకా పిన్నికి సంబంధాలు చూడొద్దు అని. సరేనా ప్లీజ్, అందరూ ఉన్నారు బయట అని భాగ్యాన్ని మళ్ళీ రెడీ చేసి తీసుకొస్తుంది. లక్ష్మి భాగ్యాన్ని చూసి అమ్మాయి నాకు బాగా నచ్చింది అన్నయ్య గారు. ఎంత త్వరగా ముహూర్తాలు పెట్టిస్తే అంత త్వరగా మేము మా కోడల్ని తీసుకువెళ్తాం. ఏమంటారు? విశ్వనాథు చాలా సంతోషం చెల్లెమ్మ, ఇప్పుడే పంతులు గారితో మాట్లాడతాను. మహా వెంటనే ఓ ఆగండి ఆగండి, మీకు మా పిన్ని నచ్చింది సరే, మా పిన్నికి అబ్బాయి నచ్చాలి కదా. కృష్ణ అసలే ఇందాకటి నుండి మా అక్క అబ్బాయిని చూడనే లేదు. ఒకసారి చూడక్క, చూడు పిన్ని అనగానే భాగ్య ఆకాశం చూసి ఆకాష్ మీరు ఇక్కడ అని మహాని కోపంగా చూసి లోపలికి వెళ్ళిపోతుంది. భాగ్య కోపంగా చూడటంతో మహా కృష్ణ చేతిని పట్టుకుంటుంది. కృష్ణ ఏం కాదు అన్నట్టు సైగ చేస్తాడు. ఆకాష్ మామయ్య గారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను భాగ్యతో మాట్లాడతాను. ఆయన సరే అనగానే భాగ్య రూమ్లోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేస్తాడు. మహా డోర్ ఎందుకు వేశాడు ఆకాష్ గారు? కాళ్ళు పట్టుకోవడం ఎవరూ చూడకూడదని అన్నాడు కృష్ణ. మహా ఏంటి? మా పిన్ని ఏం అలాంటిది కాదు. పిన్నికి కోపం పెళ్లి కొడుకు ఆకాష్ గారని చెప్పకపోవడం. కృష్ణ చిన్నగా గొణుగుతూ ఆయనేమో కానీ నేను మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలేమో కాళ్ళు. మహా ఏంటి మళ్ళీ ఏదో అన్నావు? కృష్ణ ఏం లేదు కానీ ముందు చెయ్యొదులు, ఇందాకటి నుండి గట్టిగా పట్టుకున్నావు అనగానే మహా వదిలేస్తుంది. కానీ తిరిగి కృష్ణ పట్టుకుంటాడు. లోపల రూమ్లో ఆకాష్ భాగ్య అని పిలవగానే ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఏంటి ఆకాష్ ఇది, నన్ను పెళ్లి చేసుకుంటావా, నీకేమైనా పిచ్చా అని అంటుంటే అబ్బా తగులుతుంది, ఎక్కడైనా తగిలితే మళ్ళీ నీకే కష్టం అని తన చేతులు గట్టిగా పట్టేసుకొని కౌగిలించుకుంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం భాగ్య, కాలేజీలోనే ప్రేమించాను, కానీ అప్పుడు చెప్పలేక నిన్ను వదులుకున్నాను. కానీ ఇప్పుడు కాదు, నిన్ను వదలను. నన్ను పెళ్లి చేసుకుంటావా ప్లీజ్ భాగ్య? ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా లేట్ అయితే చాలా కష్టం రా, ప్లీజ్ ఒప్పుకోవే. ఇప్పటికే 7 ఏళ్లుగా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా, నన్ను పాస్ చేయవా ఈ ప్రేమ పరీక్షలో? కానీ ఆకాష్ నేను ఒక నష్ట అనే పదం బయటికి రానియకుండా ఆకాష్ ష్ అని నోటిపై వేలు పెట్టి ఇంకెప్పుడు అలాంటివన్నీ అనకు, నువ్వు నా అదృష్టానివి, నిన్ను అలా అన్నవాళ్లే అలాంటి వాళ్ళు. మరి నాతో పెళ్ళి నీకు ఓకేనా? సరే అన్నట్లు తల ఊపితే థ్యాంక్స్ నన్ను పాస్ చేసినందుకు అని నుదుటిన చిన్న ముద్దు పెట్టుకొని ఇద్దరు బయటికి వెళ్తారు. పంతులు గారు వారంలో మంచి ముహూర్తం ఉంది అంటే అందరూ సరే అంటారు.
వారంలో చాలా సింపుల్‌గా ముఖ్యమైన బంధువుల సమక్షంలో గుడిలో పెళ్లి జరిపిచ్చేస్తారు. భాగ్య సంతోషంగా అత్తగారింటికి వెళ్తుంది. ఇంకొక వారం తర్వాత మహా జాయిన్ అవ్వాల్సిన రోజొస్తుంది. మహా జాయినింగ్ లెటర్ తీసుకొని అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటే భాగ్య ఎదురొస్తుంది. "చాలా థాంక్స్ పిన్ని. నువ్వెదురొచ్చావు. నాకింక తిరగలేదు. అంతే. అంతా హ్యాపీ అక్కడ. ఇంకేం భయం లేదు. బాయ్" అని చెప్పి వెళ్తుంది. భాగ్య అంతా హ్యాపీనే కానీ ఎదురయ్యే షాక్‌కి కూడా రెడీగా ఉండు అని మనసులో అనుకుంటుంది. ఆఫీస్‌లో మహా జాయినింగ్ లెటర్‌ని హెచ్ఆర్ మేనేజర్‌కి చూపిస్తే, "ఇంకొకరు కూడా రావాలి. వస్తే మీకు మీ టీమ్‌ని, ఇంకా టీమ్ లీడర్‌ని పరిచయం చేస్తాను. అతనే మీకు ట్రైనింగ్ ఇచ్చేది" అని చెప్తారు. ఇంతలో ఒక అతను వచ్చి జాయినింగ్ లెటర్ ఇస్తాడు. మేనేజర్ ఇద్దరిని తీసుకొని టీమ్ లీడర్ వైభవ్‌కి పరిచయం చేస్తాడు. మేనేజర్, "వైభవ్ వీళ్ళే మీకు అలాట్ చేసిన న్యూ ట్రైనీలు. వీళ్ళకే మీరు ట్రైనింగ్ ఇవ్వాలి 3 మంత్స్. తను మహతి, అతను విశాల్." వైభవ్, "హాయ్ మహతి, హాయ్ విశాల్" అంటాడు. మహా, "హాయ్ సార్" అంటూ మనసులో ఇక్కడ కూడానా అనుకుంది. విశాల్, "హాయ్ సార్" అన్నాడు. వైభవ్, "సార్ అవసరం లేదు. జస్ట్ కాల్ మీ వైభవ్." విశాల్, "ఓకే వైభవ్." "హాయ్ మహతి." మహా, "హాయ్ విశాల్ గారు. విశాల్ అని పిలువు చాలు." మేనేజర్, వైభవ్, "వీళ్ళకి మీ క్యాబిన్‌లోనే సీటింగ్ అరేంజ్‌మెంట్ చేస్తున్నాం. విశాల్, మహతి మీరు నాతో పాటు వస్తే మీకు ఆఫీస్‌లో మెయిల్ ఐడీ, ఇంకా ఐడీ కార్డ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను" అనంటే విశాల్, మహా వెళ్ళి కాసేపటికి వస్తారు. వైభవ్ వాళ్ళొచ్చాక ఆఫీస్‌లో వర్క్, ఇంకా వాళ్ళు చేసే ప్రాజెక్ట్సు, వాటికి సంబంధించినవి అన్ని విషయాలు వివరంగా చెప్తాడు. లంచ్ టైంలో ముగ్గురు ఒకే దగ్గర లంచ్ చేస్తూ ఉంటారు. విశాల్ మహాని ఫుడ్ టేస్ట్ చేయమని అడిగితే వద్దు అని చెప్తుంది. "మా అమ్మ చేసింది, నేను కాదు. మీరు ధైర్యంగా తినొచ్చు." మహతికి ఇంకా వైభవ్‌కి ఇస్తాడు. వైభవ్ తింటూ మహాని చూస్తూ ఉంటాడు. తను ఇబ్బంది పడటం చూసి వాటర్ ఇస్తాడు. మహా చాలా స్పీడ్‌గా వాటర్ మొత్తం తాగేస్తుంది. విశాలు హ్యాండ్ వాష్ కోసం వెళ్ళగానే, "ఎందుకు అంత ఇబ్బంది పడుతూ తినటం? వద్దు అని చెప్పొచ్చు కదా" అని వైభవ్ అంటే, "వద్దు అని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక" అని మహా అంటుంది. "అలాగా" అని అంటూ, "అయితే ఇప్పుడు కూడా వద్దు అని నన్ను బాధ పెట్టకుండా తిను" అని తన నోట్లో చాక్లెట్ పెడతాడు. "సార్ ఏంటిది? తెలీదా మహా? చాక్లెట్" అని చూపిస్తాడు తను కూడా తింటూ. మహా కోపంగా, "ఇక్కడ నువ్వు ఉంటావని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు." దానికి వైభవ్, "నువ్వు రావడం కాదు, నేనే నిన్ను సెలెక్ట్ చేసి ఇక్కడికి నా దగ్గరికి రప్పించుకున్నా. అది కూడా నా ట్రైనీగా. అర్థమైందా మహా? ఎలా? నువ్వు కూడా ఇందులో ఒక ఎంప్లాయీ మాత్రమే కదా?" "ఎవరన్నారు నేను ఎంప్లాయ్ అని? నాకు ఈ కంపెనీలో వాటా ఉంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం చేసే ప్రాజెక్టు నాది. నేనే టీమ్ లీడర్‌ని మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్‌కి హెడ్‌ని కూడా. నా ప్రాజెక్టులో మెంబర్స్‌ని నేనే సెలెక్ట్ చేసుకుంటాను. అర్థమైందా?" "బాగా అర్థమైంది. నన్ను కావాలనే ఇక్కడికి రప్పించావు కదా! చెప్తా" అనుకుంటూ బయటికి వెళ్తుంది. వైభవ్, "చెప్తా అని వెళ్ళిపోయిందేంటి? నిన్ను మళ్ళీ పాత మహాలా మార్చాలి. నీ నవ్వు చూసి ఎన్ని రోజులైంది మహా. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నా అన్నట్టు ఉంటున్నావు. ఇప్పటికైనా నా మనసులో ఏముందో నీకు చెప్పాలి" అనుకుంటూ తన వర్క్‌లో పడిపోతాడు. కాసేపటికి విశాల్, మహా వచ్చి వాళ్ళ వర్క్స్ చేసుకుంటూ, డౌట్స్‌ని వాళ్ళే క్లియర్ చేసుకుంటూ, వైభవ్‌ని కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. విశాల్‌కి ఒక్క రోజులోనే మహా బాగా నచ్చేస్తుంది. "మహా, కాఫీ తాగుదాం వస్తావా?" అన్నాడు విశాల్. మహా వైభవ్‌ని చూస్తూ, "హా వస్తాను" అని వైభవ్‌కి చెప్పి వెళ్తారు. విశాల్, మహా, "మీరు ఏ కాలేజీ?" మహా తను చదివిన కాలేజీ పేరంతా చెప్తుంది. విశాల్, "అక్కడ చదివారా? జాబ్ కోసం ట్రైనింగ్‌కి కోచింగ్స్ అన్నీ తీసుకున్నారా?" "అంత టైం ఎక్కడ విశాల్ గారు. నేను క్యాంపస్‌లోనే సెలెక్ట్ అయ్యాను. ఎగ్జామ్స్ అవగానే ఇదిగో వచ్చేసాను. కనీసం ఏ జాబ్ కూడా తెలీదు." విశాల్, "అవునా? నువ్వు చాలా లక్కీ. నేను 1 ఇయర్‌గా ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికింది." అన్నీ మాట్లాడుకుంటూ కాసేపట్లోనే ఫ్రెండ్స్ అవుతారు. "ఇంకేంటి విశాల్ గారు" అని మాట్లాడుతూ ఉండగా మహా ఫోన్ మోగుతుంది. చూస్తే మామ కాలింగ్ అని వస్తుంది. "విశాల్, లిఫ్ట్ చేయండి మహతి. మీ మామగారు అనుకుంటాను." "అయ్యో, మామగారు కాదండి, మామయ్య.
లేదండి, నాకు ఇప్పుడు మాట్లాడాలనే లేదు. కాల్ కట్ అవుతుంది. మళ్ళీ వస్తుంది కాల్. విశాల్, అదిగో మళ్ళీ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడు. ఏదైనా అర్జెంట్ ఏమో. లేదండి, అర్జెంట్ ఏం ఉండదు. అలా అయితే మా అమ్మమ్మ కూడా చేస్తారు. మా పిన్ని కూడా ఉంటుందిలేండి. ఆయనకి చేతిలో ఫోన్ ఉంది కదా అని చేస్తున్నారు అంతే. నాతో అవసరం లేదు. ఇష్టం అంతకన్నా లేదు. విశాల్, మీకు అతనంటే ఇష్టమా? మీ మాటల్లో అతనిపై కోపం, మీ కళ్ళల్లో అతనంటే ఇష్టం తెలుస్తున్నాయి. ఏంటి ఇష్టం అంటున్నారు అంటూ వైభవ్ కూడా కాఫీ తీసుకొని అక్కడికే వస్తాడు. విశాల్, ఏం లేదు సార్, ఏదో ఊరికే అలా మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ మహా ఫోన్ మోగుతుంది. వైభవ్, ఫోన్ లిఫ్ట్ చేయి మహతి అంటూ చిన్నగా నవ్వుతాడు. మహా, అవసరం లేదు సార్, అర్జెంట్ ఏం కాదు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. మళ్ళీ వర్క్లో పడిపోతారు. సాయంత్రం విశాల్, మహా వెళ్ళిపోతారు. మహా ఫ్లాట్కి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా నిలబడి ఉన్న మామని చూసి లోపలికి రమ్మని చెప్తుంది. కృష్ణ కోపంగా, ఏం అవసరం లేదు, నీకోసమని అక్క బాక్స్ ఇవ్వమని పంపింది, అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. సరే మామ, బయటే ఉండి మాట్లాడతారా? లోపలికి వచ్చి కూడా ఇవ్వచ్చు కదా. కృష్ణ, ఎందుకు? కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయవు కాల్ చేస్తే, పైగా స్విచ్ ఆఫ్ కూడా చేసావుగా. అది కాదు మామ. కృష్ణ, ఏంటే ఏది కాదు అని మీదకు వస్తూ కాలితో డోర్ క్లోజ్ చేస్తాడు. అసలు నా ఫోన్ ఎందుకు మాట్లాడలేదు నువ్వు? మహా కృష్ణ ముందుకు వస్తూ ఉంటే వెనక్కి వెళ్ళిపోతూ, ఎదురుగానే ఉన్నాను కదా, మళ్ళీ ఫోన్ ఎందుకు చేయడం? కృష్ణ, ఆఫీస్లో నువ్వు నా మేనకోడలు అని తెలియకూడదు, అనే కదా మామూలుగా ఉండేది. మళ్ళీ ఎదురుగా ఎలా మాట్లాడతాననుకున్నావు? మరి అంత ఇబ్బందిగా ఉంటే నాకెందుకు జాబ్ ఇచ్చావు? నేను వేరే దగ్గర జాబ్ ట్రై చేసుకుంటానులే మామ. కృష్ణ, ఎంత ఇబ్బంది అయినా నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. రావటం వరకు మాత్రమే నీ ఇష్టం, వెళ్ళటమో నీ ఇష్టం కాదు. నా నుండి దూరంగా వెళ్ళనివ్వను. ఇప్పుడు నేను నీకు దగ్గరగా ఉన్నానని అనుకుంటున్నావా? నేను ఎప్పుడో నీ లైఫ్ నుండి దూరంగా వచ్చేసాను. మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు వెళ్ళనివ్వడం ఏంటి? అసలు నీ లైఫ్లో నేను లేను, రాను, రావాలి అని కూడా అనుకోను అని చెప్పేలోపే కృష్ణ వెళ్ళిపోతాడు. ప్రమీల కృష్ణ లోపలికి రావడం చూసి, కృష్ణ, మహా బాక్స్ తిన్నదా లేదా? ఇచ్చొచ్చేసావా? కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నా కూడా వినకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. కృష్ణ ఫోన్లో మహా ఫోటో చూసి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకే ఇంత కఠినంగా ఉన్నావు? నా మీద పిచ్చి ప్రేమతో చదువుని నిర్లక్ష్యం చేస్తున్నావని, ఇంకా అక్కలాగా నువ్వు కూడా చదువు లేకపోతే కష్టపడిపోతావని, నువ్వు ఎవరిపై ఆధారపడకుండా ఉండాలి అని కొంచెం ఎక్కువగానే వాగేశాను. 2 ఏళ్ళు నిన్ను దూరంగా ఉంచాలి అన్న నా ప్రయత్నం జీవితాంతం నిన్ను నాకు దూరం చేసేసేలాగా ఉందే. నా వల్ల కావట్లేదే. నువ్వంటే పిచ్చే నాకు. ఐ లవ్ యూ మహా అని ఏడుస్తూ మహా ఫోటోతో మాట్లాడుతూ ఉంటే, కృష్ణ అని భాగ్య పిలుస్తుంది. భాగ్యాన్ని పట్టుకొని ఇంకా ఎక్కువగా ఏడుస్తున్న కృష్ణని చూసి, ఏంటి కృష్ణ ఇది అనంటే మహా అన్న మాటలన్నీ చెప్తాడు కృష్ణ. కొంతమంది పంతంతో ఉండి గెలుస్తారు, కొంతమంది ఇష్టంతో బాధ్యతతో గెలుస్తారు. కానీ మహా మనసు విరిగిపోయి గెలిచిందిరా. ఇంతకుముందు దాని అల్లరి ఇప్పుడు లేదు. నువ్వు నా కోసం దాన్ని బాధ పెట్టావు, ఇప్పుడు మీ ఇద్దరూ బాధపడుతున్నారు. ఆ రోజు నువ్వు ఆ విధంగా చేసి ఉండకూడదు అనింది. 2 సంవత్సరాల క్రితం ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మహా భాగ్య వెళ్ళిపోయాక, మహా వెళ్ళిపోయింది బావా అని శృతి అనగానే ఉన్న చోటనే కూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. తనని అలానే వదిలేస్తుంది, అప్పుడే తన బాధ తీరుతుంది అని. బావ ఏడవడం చూసి మహా పెట్టిన గిఫ్ట్ తీసుకొచ్చి తన ముందు పెడుతుంది. చాలాసేపు ఏడ్చి తన ముందు ఉన్న గిఫ్ట్ని పట్టుకునేసరికి ఆ గిఫ్ట్ని భాగ్య లాక్కుంటుంది. అక్క, దాని ప్రేమని దాన్ని వద్దు అన్న నీకు అది ప్రేమతో చేసిన గిఫ్ట్ ఎందుకురా? అక్క, అక్కనేరా, పాపం రా, అది పిచ్చిది. నువ్వంటే పిచ్చిదానికి ఎప్పుడు నీ జాసలోనే ఉంటుంది. ఫోన్ చేసిన ప్రతిసారి నిన్నే అడుగుతుంది. నీకోసమే ఈ ఇంటికి కూడా వస్తుంది. అలాంటి మహాని చదువు లేదని దాని ప్రేమని కాదు వద్దు అంటావా?
అలా అయితే రోజు నన్ను వద్దు అనే వాళ్ళకి నీకు తేడా ఏమిట్రా? నా తమ్ముడికి ఇలాంటివి ఏమీ అక్కర్లేదు, ప్రేమ మాత్రం చాలు అనుకున్నా. కానీ నువ్వు కూడా అందరిలాగానే ఉన్నావు. పోరా, నువ్వు కూడా అందరిలానే డబ్బు చదువు అనేలోపు శృతి, వదిన బావ గురించి తప్పుగా అనుకుంటున్నావు. బావ కావాలనే అన్నాడు. బావకి కూడా మహతి అంటే ప్రాణం వదినా. భాగ్య ఏంటి అని కృష్ణ వైపు చూస్తే, కృష్ణ అవునక్క, అదంటే నాకు చాలా ఇష్టం అక్క. నేను కళ్ళ ముందు ఉన్నా అది దూరంగా చూస్తూ ఉంటుందేమో, కానీ అది నా వల్ల కావట్లేదు. దానికి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను. కానీ తప్పదు, దాని భవిష్యత్తు కోసం. కృష్ణ ఏమంటున్నావురా? అక్క అది కూడా నీలాగే నాకు చదువొద్దు అంటుందని బావ అన్నారు. పెళ్లి చేస్తే నేను చూసుకుంటాను సరే, రేపు నాకేమైనా అయితే నీలాగా అది ధైర్యంగా ఉంటుందా? ఈ సమాజంలో ఒంటరిగా ఉండాలి. అలా ఉండాలంటే చదువు ఉద్యోగం ఉండాలి. అప్పుడే నేను లేకపోయినా బ్రతకగలను అనే ధైర్యం ఉంటుంది. అలా ఉండాలంటే నా మీద ప్రేమ ఇష్టం ఉండకూడదు. అందుకే నా మీద ప్రేమ ఇష్టం పోవాలి అనే అలా మాట్లాడాను. అది విన్న దానికే అలా ఉంటే దాన్ని వద్దు అన్నందుకు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అంటూ అక్కను పట్టుకొని ఏడుస్తాడు. భాగ్య అదే అక్కడ, నువ్విక్కడ, ఎందుకురా మీకు ఈ బాధ? తప్పదు కొంతకాలం, అప్పుడే అది చదువు మీద దృష్టి పెడుతుంది. అక్క, ఈ తమ్ముడి కోసం నువ్వు కూడా చదువుకోవాలి. శృతి, ఆ పేపర్స్ ఇవ్వు. ఇదిగో. ఏంటి కృష్ణ ఇవి? డిస్టెన్స్లో ఎంబీఏ కోర్సు, ఇంకా నీకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్ కోర్సుకి అడ్మిషన్స్. ఇప్పుడెందుకురా? చెయ్యాలక్క, అప్పుడే నీ లైఫ్ చాలా బాగుంటుంది. మళ్ళీ అలాంటి చెత్త సంబంధాలు ఏవి రావు. అక్క, మహా చదువు అయిపోయి జాబ్ వచ్చేదాకా ఈ విషయం మాత్రం మహాకు తెలియనివ్వకు. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అక్క, నేను ఆ రోజు ఆ విధంగా మాట్లాడకపోతే మహా ఈరోజు జాబ్కి వెళ్ళేదంటావా అక్క? 2 ఏళ్ల క్రితం మహాకి ఈరోజు మహాకి ఎంత తేడా ఉందో నీకు వేరే చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఒంటరిగా ఉండాలి అంటేనే భయపడే మహా ఈరోజు నేను ఒంటరిగా ఉంటాను అని అంటుంది. ఒక్క ఇంగ్లీష్ పదం కూడా సరిగా పలకడం రాదు. అలాంటిది ఈరోజు ఎలా మాట్లాడిందో తెలుసా? అల్లరి చిలిపితనం తప్ప వేరే ఏది తెలియని మహా ఇప్పుడు ఎంత మర్యాదగా ఉంటుందో తెలుసా? నేను తన పక్కన లేకపోయినా తను ఎవ్వరిపై ఆధారపడకూడదు. అంతే అక్క, నా మహా ఎలా ఉండాలనుకున్నానో అలా ఉంది. ఇప్పుడు నా మహాని నా భార్యగా ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. రేపటి నుండి మహాకి వైభవ్ కృష్ణ అంటే ఏమిటో చూపిస్తా. కృష్ణ ఆ రోజు బాధపడుతూనే ఎప్పటికో పడుకుంటాడు. కృష్ణ వెళ్ళిపోయాక కృష్ణ తెచ్చిన బాక్స్ తిని పడుకుంటుంది. విశాల్ మహా వాళ్ళ వర్క్స్లో ఉండగా వైభవ్ వస్తాడు. వైభవ్ వచ్చాక ప్రాజెక్ట్ వర్క్లంతా నేర్పిస్తూ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. విశాల్ వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో మహాని చూస్తూ డౌట్లని మహాని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మహా అవేమీ పట్టించుకోకుండా తనకు వచ్చిన వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రాని వాటిని ఇద్దరూ కలిసి వైభవ్ని అడిగి తెలుసుకుంటూ వర్క్ చేస్తున్నారు. మహా వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో వైభవ్ని చూడకూడదు అనుకుంటేనే చూస్తుంటుంది. వైభవ్ మహాకి సైట్ కొట్టుకుంటూ మధ్యలో కృష్ణలా ఫోన్ చేస్తూ మెసేజ్లు పంపిస్తూ మహాకి దగ్గర కావడానికి ట్రై చేస్తుంటాడు. విశాల్కి మహా అంటే రోజు రోజుకి ఇష్టం పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ వైభవ్ ఆఫీస్కి వస్తాడు. మై కమిన్ సార్ అంటాడు. మీరు పర్మిషన్ అడగడం ఏంటి బావా? లోపలికి రండి. పర్మిషన్ అడగాలి వైభవ్, నీ పర్సనల్ క్యాబిన్ కదా, స్ట్రెస్ చేసి చెప్తాడు. వైభవ్ బావా అంటాడు. ఆకాష్ జోక్ చేశానులే, వీళ్ళు నా ట్రైనీసు విశాల్ మహతి. ఆకాష్ ఇద్దరికి హాయ్ చెప్తాడు. మన కొత్త ఆఫీస్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి వైభవ్, ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? వైభవ్ మహా వైపు చూసి, ఇక్కడ నా వర్క్స్ అంతా అయిపోయాయి బావా, నెక్స్ట్ మంత్లో కొత్త ఆఫీసు స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఈలోపు కొంచెం స్టాఫ్ను కూడా మనం తీసుకుందాం. విశాల్ మధ్యలో మాట్లాడుతూ, సారీ వైభవ్, మధ్యలో మాట్లాడుతున్నాను. మీరు ఈ ఆఫీస్ నుండి వెళ్ళిపోతున్నారా? అవును, నాకు సొంతంగా కంపెనీ పెట్టుకోవాలి అని నా డ్రీము, అందుకోసమే వెళ్తున్నా. విశాలు సడన్గా ఏంటి సార్? సడన్గా ఏం కాదు విశాల్, నీకు తెలియదు అంతే. ఇది నేను ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాను. ఇంకా కొన్ని రోజులే
నన్ను భరించాల్సింది మీరు. విశాల్ అలా అంటారేంటి వైభవ్? మీరు లేకపోతే ఎలా? నేను వెళ్ళిపోతే ఇక్కడ కొంతమంది హ్యాపీగా ఉంటారులే అని మహా వైపు చూసి అంటాడు. మహా వైభవ్ని కోపంగా చూసి, ఏంటి విశాల్ గారు, కెరీర్ కోసం వెళ్ళే వాళ్ళని ఆగమనడం కరెక్ట్ కాదు. అందులో వాళ్ళ ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బయటికి. విశాల్ కూడా అవును, తను చెప్పింది కూడా నిజమే, గుడ్ లక్ వైభవ్, థ్యాంక్స్ అంటాడు వైభవ్. విశాల్ ఇప్పుడే వస్తానని మహా కోసం వెళ్తాడు. విశాల్ వెళ్ళిపోయాక, నేను మహా విషయంలో తప్పు చేశానా బావా? ఆకాష్, లేదు కృష్ణ, నువ్వు చేసింది కరెక్టు. నువ్వు మహా కెరీర్ విషయంలో సక్సెస్ అయ్యావు కూడా. కానీ ఏంటి బావా? నువ్వు మహా విషయంలో ప్రేమగా ఉండాల్సింది. నువ్వు చెయ్యాలి అనుకున్న పనిని ప్రేమతో చేస్తే ఇంకా బాగుండేదేమో. నువ్వు చూపించే కోపం, చిరాకు నిజం అనుకొని తను లోపల చాలా బాధపడుతుంది. నీకు దగ్గరగా ఉండలేక, దూరంగా కాలేక చాలా బాధపడిపోతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మహాకి నిజం చెప్పేసేయి. అదే మీ ఇద్దరికీ మంచిది. సరే, ఇంక నేను వెళ్తాను. విశాల్ మహా కోసం వెతుకుతూ క్యాంటీన్కి వస్తాడు. అక్కడ మహా కాఫీ తాగుతూ ఉంది. వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు. ఏంటి మహా, అలా వచ్చేసావు? సార్ వెళ్తున్నారని నువ్వు ఫీల్ అవుతున్నావా? నేనెందుకు ఫీల్ అవుతాను? నువ్వే కదా ఎందుకు వెళ్తున్నారు, మీరు లేకపోతే ఎలా అనింది. మరి నన్నంటావు విశాల్? అవును, అంటే నువ్వు కోపంగా వచ్చేసరికి ఫీల్ అయ్యావేమో అనుకున్నాను. థ్యాంక్ యూ మహతి. మహా థ్యాంక్స్ ఎందుకు అనింది. విశాల్ దానికి, నువ్వు నన్ను ఫ్రెండ్గా అంగీకరించినందుకు. రోజు విశాల్ గారు, మీరు, అండి అని నువ్వు పిలుస్తావు, ఇప్పుడు నువ్వు అని పిలిచావు. ఓ సారీ విశాల్ గారు. వద్దు, విశాల్ అనే పిలువు చాలు, అదే బాగుంది. పద వెళ్దాం అంటూ వెళ్తుంటే మహా చైర్ తగిలి పడబోతే విశాల్ చేతులు పట్టుకొని పడకుండా పట్టుకుంటాడు. మహా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చొని కృష్ణ వెళ్ళిపోతాను అనడం గురించి ఆలోచిస్తూ అలానే పడుకుంటుంది. కాసేపటికి ఏదో అలికిడి వినిపిస్తే లేచి చూస్తే సౌండ్ కిచెన్లో నుండి వస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తూ, పిన్ని నువ్వేంటి ఇక్కడ, ఎలా వచ్చావు లోపలికి? భాగ్య, నీకోసం వచ్చానురా. ఎంతసేపు బెల్లు కొట్టినా ఫోన్ చేసినా తీకపోయేసరికి మా దగ్గర ఉన్న కీతో ఓపెన్ చేసి వచ్చాం. తమరు డీప్ స్లీప్లో ఉన్నారని డిస్టర్బ్ చేయకుండా వంట చేస్తున్నా. పో వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అందరం డిన్నర్ చేద్దాం. సారీ పిన్ని, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు, అలానే పడుకున్నా, ఫోనా సైలెంట్లో ఉంది. సరేరా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనగానే మహా వెళ్తూ ఉంటే, మహా నీ రూమ్లో కృష్ణ పడుకొనున్నాడు. అవునా, సరే నేను ఇంకో రూమ్లోకి వెళ్తానులే. ఇంకో రూమ్లో మీ అన్నయ్య ఉన్నారు, మీటింగ్లో ఉన్నారు, నువ్వు నీ రూమ్లోనే ఫ్రెష్ అవ్వుపో అని చెప్పి తన వంటలో బిజీ అవుతుంది. మహా వెళ్ళగానే నవ్వుకుంటూ ఉంటుంది. మహా భయపడుతూ రూమ్లోకి వెళ్ళి చూస్తే కృష్ణ చిన్నపిల్లాడిలాగా నిద్రపోతూ ఉంటాడు. కృష్ణని చూసి ఫ్రెష్ అవటానికి వెళ్తుంది. మహా వచ్చేసరికి కృష్ణ లేచి కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. కృష్ణని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటే కృష్ణ మహా చేయి పట్టుకొని బెడ్ పైన కూర్చోబెట్టి తన కింద కూర్చొని మహా చేతులు పట్టుకొని, ఎందుకు మహా నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? నేనేం చేశాను అంత దూరంగా ఉండాలనుకుంటున్నావు? చిన్నప్పుడు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని దానివి, ఇప్పుడు ఎందుకు నా నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నావు? ఆఫీస్లో మాట్లాడాలి అనుకుంటే విశాల్తోనే ఉంటావు. ఈ మామ కేవలం నీ సీనియర్లా మాత్రమే చూస్తున్నావు. నేను వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఉంటాను అంటే చెప్పు, వెంటనే వెళ్ళిపోతాను. అంతేకాని ఇలా నా నుండి తప్పించుకొని తిరగకు, నేను భరించలేకపోతున్నానే. నువ్వు ఇబ్బంది పడకు, నేనే వెళ్ళిపోతాను అని లేచి వెళ్ళిపోతుంటే మహా కృష్ణని వెనక నుండి గట్టిగా హత్తుకుంటుంది. మహా కన్నీరు వెచ్చగా తన వీపుకు తెలుస్తుంటే, ఎందుకు మామ నన్ను నీ నుండి దూరంగా తోస్తూ నువ్వు మాత్రం నాకు దగ్గరగా వస్తావు? నువ్వు దగ్గర అవుతున్నావని సంతోషించేలోపే మళ్ళీ దూరంగా వెళ్ళిపోతావు. ఎందుకు మామ నేనంటే నీకు ఇష్టం లేదు? ఎందుకు అని అడుగుతుంటే కృష్ణ మహాని తన వైపు తిప్పుకొని తన కన్నీరు తుడుస్తూ, మహా నాకు నువ్వంటే అని చెప్పేలోపు భాగ్య వస్తుంది. భాగ్య వచ్చి డిన్నర్కి రమ్మని చెప్పి వెళ్ళాను కదా, ఏం చేస్తున్నారు రాకుండా, త్వరగా రండి, బావ మీకోసం వెయిట్ చేస్తున్నారు
అని చెప్పి వెళ్ళిపోతుంది. పద డిన్నర్ చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. నలుగురు డిన్నర్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకాషు, భాగ్య వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది అని అంటే, మహా ఈ టైంలో ఎక్కడికి, రేపు ఉదయమే టిఫిన్ చేసేసి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడే ఉండండి ప్లీజ్ ఆకాష్ గారు. ఉండడానికి ఏం ప్రాబ్లం కాదు మహా, నిన్ను చూడాలి అని మీ పిన్ని అంటే వచ్చాము, కనీసం డ్రెస్ కూడా తెచ్చుకోలేదు. అందుకే ఈసారి ఒక 2 డేస్ ఉండేలాగా వస్తాం, సరేనా? అయితే మీ ప్రాబ్లం బట్టలేనా? అయితే ఉండండి, మీకు 2 డేస్కి సరిపడా బట్టలు ఉన్నాయి ఇంట్లో, అందరివి ఉన్నాయి. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఉంటాయని అందరివి రెడీగా ఉంచాను. పిన్ని, ఆకాష్ గారు మీవి కబోర్డ్లో ఉన్నాయి, మీ పేర్లతో కవర్స్లో ఉంటాయి, వెళ్ళండి అనగానే వాళ్ళు వెళ్తారు. మహా తన రూమ్లోకి వెళ్ళి ఒక కవర్ తెచ్చి కృష్ణకి ఇస్తుంది. మీరు కూడా ఫ్రెష్ అయ్యి రూమ్లో పడుకోండి, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటా. కృష్ణ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మహా పడుకొని ఉంటుంది. కృష్ణ మహాని రూమ్లో పడుకోబెట్టి తను సోఫాలో పడుకుంటాడు. కృష్ణ, మహా ఇద్దరూ కలిసే ఆఫీస్కి వెళ్తారు. విశాల్ హాయ్ మహా, హాయ్ వైభవ్ అంటాడు. మహా, వైభవ్ కూడా హాయ్ అంటారు. కృష్ణ ఇద్దరికి ప్రాజెక్టులో వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయమని చెప్పి మీటింగ్కి వెళ్తాడు. విశాల్ ఈరోజు ఎలా అయినా మహాతో మాట్లాడాలి అనుకుంటూ మహా పక్కన కూర్చొని డౌట్స్ అడుగుతున్న వంకతో మహా చేతుల్ని తాకుతూ మహాకి ఇంకా దగ్గరగా జరుగుతూ ఉంటాడు. మహా విశాల్ ఏం చేస్తున్నాడో అర్థమయ్యేసరికి ఒక్కసారిగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృష్ణ మీటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చాక ముగ్గురు కలిసి లంచ్ చేస్తుంటే విశాల్ మహా పక్కన కూర్చొని మహా హ్యాండ్ పట్టుకుని ఉంటాడు. మహా వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నా కూడా తన పట్టు బిగిస్తున్నాడు. లంచ్ చేశాక మళ్ళీ మీటింగ్ ఉందని కృష్ణ వెళ్ళిపోతాడు. మహా విశాల్ గురించి కృష్ణకి ఫోన్ చేసి చెప్పాలి అని అనుకుంటూ ఫోన్ చేస్తూ ఉంటుంది. కృష్ణ మీటింగ్లో ఉండడం వలన ఫోన్ సైలెంట్లో ఉంటుంది. మహా వర్క్ ఫినిష్ చేసుకుని క్యాంటీన్కి వెళ్తుంటే విశాల్ తనని బలవంతంగా ఎవరూ లేని చోటుకి తీసుకెళ్తాడు. మహా, ఏంటి విశాల్ ఈరోజు ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఏంటి ప్రాబ్లం మీకు? దానికి విశాల్, నువ్వే నా ప్రాబ్లం మహా. ఏంటి నేనా అనింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం మహా, ఎలా చెప్పాలో తెలియక అలా చేశాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు నన్ను తప్పుగా అనుకుంటావని చెప్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం మహతి. వచ్చిన రోజే నేను నిన్ను చూసి ఇష్టపడ్డాను, కానీ ఆ రోజే తెలిసింది నీకు మీ మావయ్య అంటే చాలా ఇష్టమని. కానీ నువ్వే చెప్పావు మీ మావయ్యకి నువ్వంటే ఇష్టం లేదు అని. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నాకు నీ గతం అనవసరం, నీతో ఫ్యూచర్ నాకు ముఖ్యం, ప్లీజ్ మహా అని అన్నాడు. విశాల్, మీరు నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే. మీకు తెలుసు నాకు మా మామయ్య అంటే ఎంత ఇష్టమో. తెలిసి కూడా పెళ్లి చేసుకుంటాను అని అంటారేంటి? నాకు ఇష్టం లేదు. నేను మా మామయ్యని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, అర్థమైందా? ఇంకొకసారి ఇష్టం పెళ్ళి అని నన్ను ముట్టుకోవడానికి ట్రై చేయకండి. మళ్ళీ చెప్తున్నా, నాకు మా మామ అంటేనే ఇష్టం అని చెప్పి అక్కడి నుండి తన ప్లేస్కి వెళ్ళిపోతుంది. మహా వెళ్ళిపోయాక మళ్ళీ ఇంకోసారి మహాతో మాట్లాడాలి అని అనుకొని తను కూడా తన ప్లేస్కి వస్తాడు. కాసేపటికి కృష్ణ వచ్చి తను కూడా పని చేసుకుంటూ ఉంటాడు. మహా వైభవ్కి చెప్పాలి అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళేసరికి వైభవ్కి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణ బిజీగా ఉన్నాడు అని వదిలేస్తుంది. మహా వర్క్ అంతా ఫినిష్ చేసేసి ఇంటికి వెళ్ళటానికి లిఫ్ట్ ఎక్కుతుంది. లిఫ్ట్ క్లోజ్ అయ్యే టయానికి విశాల్ వస్తాడు. విశాల్ సడన్గా వచ్చేసరికి మహాకి కొంచెం భయం వేసి లిఫ్ట్ నుండి వెళ్ళిపోవాలి అని చూస్తే విశాల్ మహా చేతిని గట్టిగా పట్టుకొని లోపలికి లాగుతాడు. విశాల్, మహతి ప్లీజ్, నువ్వంటే ఇష్టం, నేను ఏమంటున్నా నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే కదా, ప్లీజ్ మహతి ప్లీజ్. మహా, విశాల్ ప్లీజ్ నా చెయ్యి వదలండి, నాకు ఇష్టం లేదు. నువ్వంటే ఇష్టం లేదన్నా మీ మామే కావాలా? నువ్వంటే ఇష్టం అని చెప్తుంటే అర్థం కావట్లేదా అని కొంచెం కోపంగా అంటాడు. ఆ కోపంలో మహా చేతిని ఇంకా కొంచెం గట్టిగా పట్టుకునేసరికి చేతి గాజులు విరిగిపోతాయి. నొప్పికి మహా ఏడుస్తూ ఉండటంతో కన్నీళ్లు చూసి తన చేతిని వదిలేసి, సారీ మహతి, కోపంలో తెలియక అని చేతిని పట్టుకోవాలి అని చూసేసరికి లిఫ్ట్ ఓపెన్ అవడంతో విశాల్ని తోసేసి బయటికి పరిగెడుతుంది. విశాల్ వచ్చి చూసేసరికి మహా కనిపించక, సరే రేపు మాట్లాడొచ్చులే అని వెళ్ళిపోతాడు. మహా పరిగెడుతూ కొంచెం దూరం వస్తే అక్కడ కృష్ణ ఉండడం చూసి
పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణాను పట్టుకుని ఏడుస్తుంది. కృష్ణకి తను పట్టుకున్న విధంలో మహా బాగా భయపడింది అని అర్థమయ్యి మహాని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. కాసేపటికి మహా స్థిమితపడింది అని ఏం జరిగింది అని అడుగుతాడు. కృష్ణ అడిగేసరికి విశాల్ చేసిందంతా గుర్తుకు వచ్చి కోపంతో అంతా నీ వల్లే అని కృష్ణని అలాగే పట్టుకొని వీపుపై గుద్దుతుంది. ఒసే మహా, ఏం జరిగిందో చెప్పకుండా నన్ను కొడతావేంటే, తగులుతుంది ఆపవే అని తనని దూరంగా జరిపి చేతులు పట్టుకునేసరికి అమ్మా అని అరుస్తూ చేతిని వదిలించుకుంటుంది. కృష్ణ మహా అరిచేసరికి చేతిని చూస్తే గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం కారటం చూసి కంగారుగా ఏమైందే అని కారులో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. తర్వాత తనే ఫ్లాట్కి తీసుకెళ్తాడు. కృష్ణ ఇప్పుడు చెప్పు మహా ఏమైంది అని అడిగితే జరిగింది మొత్తం చెప్తుంది. మరి ఇంత జరిగితే నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు? నేను చెప్పాలని ట్రై చేశాను మామ, కానీ ఈరోజు నువ్వు చాలా ఫుల్ బిజీగా ఉన్నావు, లంచ్ కూడా సరిగా చేయలేదు, మీటింగ్స్ నీకంటే నాకు ఎక్కువ కాదు మహా. బాగా ఏడవటం వలన కృష్ణతో మాట్లాడుతూనే నిద్రపోయింది మహా. కృష్ణ తనని ఎత్తుకొని రూమ్లో పడుకోబెట్టి తను కూడా అక్కడే పడుకుంటాడు. తర్వాత రోజు మహా ఆఫీస్కి 2 days లీవ్ పెట్టి రెస్ట్ తీసుకుంటుంది. ఆఫీస్లో విశాల్ మహాకి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మహా ఫోన్ సైలెంట్లో పెట్టుకొని ఉంటుంది. వైభవ్ క్యాబిన్లోకి రాగానే తన సీట్లో కూర్చొని మహా ఫోన్ లిఫ్ట్ చేయదు. విశాల్, ఫోన్ చేస్తూ అనవసరంగా నీ టైం అంతా వేస్ట్ చేయకు, వర్క్ చేసుకో. విశాలు, ఏంటి వైభవ్ మీరనేది? వైభవ్ కోపం కంట్రోల్ చేస్తూ, ఫోన్ చేసి టైం వేస్ట్ చేయకుండా వర్క్ చేయి. తను నీ కాల్స్ లిఫ్ట్ చేయదు. తను 2 రోజులు ఆఫీస్కి కూడా రాదు. విశాల్, ఎందుకు, ఏమైంది? వైభవ్ కోపాన్ని అదుపులో ఉంచలేక, ఏమైంది అంటున్నావా? నిన్న తను ఎంత భయపడిందో తెలుసా? అసలు ఎంతసేపు ఏడ్చిందో తెలుసా? తను నిన్ను ఫ్రెండులా చూస్తే నువ్వు ప్రేమ పెళ్ళి అని ఎంత భయపెట్టేశావు. ఒక్క రోజులోనే. భయపెట్టాలని నా ఆశ కాదు వైభవ్, తను నన్ను ఒప్పుకోవాలి అని నాతో పెళ్ళికి. వైభవ్ నీతో పెళ్ళికి ఒప్పుకోదు విశాల్. ఆల్రెడీ మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. వాళ్ళకి మహా నచ్చింది. మా పేరెంట్స్ మహతి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతారు ఈరోజు. వాళ్ళు ఒప్పుకుంటే మహతి కూడా ఒప్పుకున్నట్టే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది మహా. ఎదురుగా విశాల్ ఉంటాడు. డోర్ క్లోజ్ చేయబోతే మహా ఒక్క నిమిషం అనే మాటకి విశాల్ పక్కన ఉన్న తనని చూసి నువ్వేంటి విశాల్తో అనింది. 2 రోజుల తర్వాత విశ్వనాథ్ ఇంట్లో అంతా సందడిగా ఉంటుంది. మహాకి ఆ రోజు పెళ్లి చూపులు. ప్రమీల, భాగ్య, మహాన్ రెడీ చేసినావా? అబ్బాయి వాళ్ళు వస్తున్నారట. భాగ్య, అమ్మ రెడీ అయింది. సుమతి సంతోషంతో, నా కూతురుకు అప్పుడే పెళ్ళికాళ్ళు వచ్చేసింది, నా దిష్టే తగిలేలాగుంది. మహా, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి కింద అన్ని ఏర్పాట్లు చూసేసి వస్తాం. కృష్ణ, అబ్బా ఏంటి గోల, ఒక్కటే ఆదివారం కూడా పడుకోనివ్వరు. ఈ ఫోన్ ఏంటి ఒకటే మోగుతూ ఉంది. హలో, ఎవరు? శృతి, నువ్వేంటే ఇంట్లోనే ఉండి ఫోన్ చేస్తున్నావు? బావా, నువ్వు ఎలా నిద్రపోతున్నావు? ఇక్కడ మహాకి పెళ్లి చూపులు జరుగుతుంటే. దెబ్బకి కృష్ణకి నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ఏంటి శృతి నువ్వు చెప్పేది? పెళ్లి చూపులేంటి? ఎవరితో? ఎవరో విశాలట. అందరూ ఒప్పుకున్నారు. అన్నీ కుదిరితే నెక్స్ట్ ముహూర్తానికే పెళ్ళంట. కృష్ణ, ఏమిటి పెళ్ళా? ఇదెక్కడ గోలే బాబు. అయినా మహా ఒప్పుకోవాలిగా. అది ఒప్పుకోదు. ఈ పెళ్లి చూపులు కూడా జరగవు. అవునా? ఒక్కసారి బయటకు వచ్చి మహాన్ చూడు, ఎంత బాగా రెడీ అయిందో. ఏంటి నిజంగానా? ఉండు, ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి 5 నిమిషాల్లోనే రెడీ అయ్యి బయటికి వస్తాడు. బయటికి వచ్చిన కృష్ణకి ఎదురుగా డార్క్ గ్రీన్ రెడ్ బోర్డరు సింపుల్ పట్టు చీరలో రెడీ అయి ఉన్న మహాని చూడగానే కృష్ణకి ఫ్యూజ్ ఎగిరిపోయింది. భాగ్య, సుమతి మహాని కృష్ణ ముందు నుండే తీసుకెళ్తున్నారు. మహా ఒక్కసారి కృష్ణని వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోతుంది. నేను నీ నుండి వెళ్ళిపోతున్నాను మామ అన్నట్టుగా ఉంది ఆ చూపుకి అర్థం. మహా వెళ్తున్న వైపే చూస్తున్నాడు. తనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అక్కడ నిల్చొని మహానే చూస్తూ ఉన్నాడు. విశాల్ అమ్మా నాన్నకు కూడా మహా బాగా నచ్చింది. విశాల్ మహా ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. అందరూ ఇంకా తాంబూలాలు మార్చుకుందాం అని లేచి నిల్చునేసరికి
కృష్ణ వస్తాడు కిందకి. వచ్చి మహాకి ఎదురుగా నిల్చుంటాడు. అందరూ కృష్ణ మహా ఎదురుగా ఉండేసరికి ఏం అర్థం కాక చూస్తూ ఉంటారు. మహా కూడా కృష్ణ ఎదురుగా నిలబడటం చూసి తను కూడా లేచి నిల్చుంటుంది. కృష్ణ మహా కళ్ళల్లోకి చూస్తూ తన చేతిలో ఉన్న నల్లపూసల గొలుసుని మహా మెడలో వేసేసి నుదుటిన కుంకుమ బొట్టు పెడతాడు. కృష్ణ చేసిన పనికి నోట మాట రాకుండా అలానే చూస్తూ ఉండిపోతుంది మహా. కృష్ణ, చూడు విశాల్, మహా చుట్టూ చేతులు వేసి దగ్గరికి ఆనుకొని, మహా ఇప్పుడు నా భార్య, అర్థమైందా? తన జోలికి రావటానికి ట్రై చేయకు అని చెప్పి మహాని పట్టుకొని, నువ్వేంటే పెళ్లి చూపులు అనగానే అందంగా రెడీ అయిపోయావు? అవును, నేను నిన్ను దూరం పెట్టాను ఎందుకు? నీ కెరీర్ కోసమేగా, నీ కాళ్ళపై నిలబడాలనే కదా. అందుకే నిన్ను బాధపట్టేలాగా 4 మాటలు అన్నాను. దాన్నే పట్టుకొని నా నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఇప్పుడు పో, ఎక్కడికి వెళ్ళిపోతావో. నువ్వు దూరంగా ఉంటే నేను ఎలా ఉంటాననుకున్నావే? నువ్వంటే నాకు ప్రాణం మహా, నువ్వే నా జీవితం. కృష్ణ చేసిన పనికి అందరూ షాక్లోనే ఉన్నారు. అమ్మ, మీరు కూడా ఏంటి, మహాకి నాకు పెళ్ళి అని అనుకోను కూడా ఇప్పుడు ఈ విషయాలతో మహాకి పెళ్లి చూపులు తాంబూలాలు ఏర్పాటు చేస్తారా? బావా, మీరు కూడానా? ఏంటి ఎవరు మాట్లాడరు? మిమ్మల్నే. విశ్వనాథు, ఒరే కృష్ణ, ఏం మాట్లాడుతున్నావు? మహాకి పెళ్లి చూపులేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు? తెలుసు, మహాకి విశాల్కి పెళ్లి చూపులు, ఇంకా పెళ్లికి ముహూర్తాలు. అది విని ప్రమీల, నీ మొహం, మహాకి నీకు పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటున్నావు, ఇంకా విశాల్కి శృతికి పెళ్లి చూపులు. కృష్ణ ఏంటి అని శృతి వైపు చూసేసరికి ఒక వెకిలి నవ్వు నవ్వుతుంది. నిన్ను అని శృతి చెవులు పట్టుకొని, ఏంటే పెళ్లి చూపులు నీకైతే మహాకి అని ఎందుకు చెప్పావు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎందుకే అలా చెప్పావు? విశాల్, అలా చెప్తేనేగా మీరిప్పుడు ఓపెన్ అయింది. మహా మెడలో నల్ల పూసలు వేసి మీ భారీగా చేసుకుంది. నిజానికి మీ ప్రేమని ఓపెన్ చేయాలి అనుకున్నాం, అంతేకాని మీరు ఇంకో అడుగు కూడా ముందుకు వేసి పెళ్ళి కూడా చేసేసుకున్నారు. కంగ్రాట్స్ వైభవ్. కృష్ణ, ఏమిటి ఇదంతా ప్లానా? ఆకాష్, అవును ప్లాన్. నేను, భాగ్య, విశాల్, శృతి చేసిన ప్లాన్. మరి మహా ఎన్నిసార్లు అడిగినా నువ్వు నీ ప్రేమను గురించి చెప్పలేదు. అందుకే ఎలా అయినా నీతోనే చెప్పించాలని అనుకున్నాం. మహా నీకు దూరం అవుతుంది అంటే చెప్తావు అనుకున్నాం, కానీ ఇలా పెళ్ళే చేసేసుకుంటావని అనుకోలేదు బామ్మర్ది. కృష్ణ, చాలా థ్యాంక్స్ బావా అన్నాడు. ఆకాష్ నవ్వి, థ్యాంక్స్ నాకు కాదు, శృతికి విశాల్కి చెప్పు, వాళ్ళదే మెయిన్ ప్లాన్. థ్యాంక్స్ విశాల్, థ్యాంక్స్ శృతి. అవును, ఇంతకీ మీరిద్దరూ ఎలా పరిచయం అన్నాడు. శృతి, మేం ప్రేమించుకుంటున్నాం. తను నాకు కాలేజీలో సీనియర్. తనకి కూడా మీ ఆఫీస్లోనే జాబు అని తెలిసి మహాని నిన్ను కలపాలి అని ప్లాన్ చేశాం. అందులో భాగంగానే మొన్న మహాని హర్ట్ చేసేలాగా ప్రయత్నం చేశాం. అప్పుడైనా నీ ప్రేమని మహాకి చెప్తావు అనుకున్నాం, కానీ చెప్పలేదు. అందుకే మళ్ళీ ఈ పెళ్లి చూపులు అని ప్లాన్ చేశాం. సక్సెస్ అయ్యాం. మహా శృతి చెప్పిందంతా విని అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కృష్ణ మహా వెళ్ళడం చూసి మహా వెనక వెళ్ళేవాడు వెనక్కి వచ్చి, నానా, పెళ్ళి కాదు కానీ పెళ్ళి తర్వాత కార్యక్రమాలకి ముహూర్తాలు చూడండి అని చెప్పేసి మహా వెనకే వెళ్ళిపోతాడు. రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి మహా అంటూ దగ్గరకు వస్తుంటే పక్కనే ఉన్న దిండు తీసుకొని కృష్ణని కొడుతుంది. కృష్ణ మహాకి దొరకకుండా పరిగెడుతూ వచ్చి మహాని గట్టిగా హక్ చేసుకుంటాడు. మహా కోపంగా, ఎందుకు మామ ఇలా చేసావు? ద్వేషంతో కోపంతో కాకుండా నువ్వు ప్రేమతో చెప్తే వింటాను కదా. నన్ను బాధపెట్టి నువ్వు బాధపడి ఎందుకింత కష్టం మామ? నిజంగా నేనంటే ఇష్టం లేదేమో అని ఎంత నరకం అనుభవించానో తెలుసా? శృతి చెప్తుంటే తెలిసింది నువ్వు నాకంటే ఇంకా ఎక్కువ బాధపడ్డావని. కృష్ణ, నేను అంతకంటే ఎక్కువే బాధపడ్డానురా. కానీ ఇప్పుడు మన ప్రేమ పరీక్షలో నువ్వు గెలిచి నన్ను గెలిపించావు. మామ, నువ్వు ప్రేమ పరీక్షలోనే కాదు, జీవితం అనే పరీక్షలో కూడా నన్ను గెలిపించి నన్ను నీదానిగా చేసుకున్నారు మీరు. ఐ లవ్ యూ మామా, ఐ లవ్ యూ మహా అంటూ తనని దగ్గరగా తీసుకున్నాడు. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కథలు ఇవ్వడానికి నాకు కొంచెం సపోర్ట్ కావాలండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.